హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మా మినీ గార్డెన్లో అయితే మా మమ్మీ వాళ్ళు గోంగూర విత్తనాలు అయితే జిమ్ముతూ ఉన్నారు. అంటే కొండ గోంగూర. కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి వర్షం వస్తుందని వర్షం వచ్చే ముందు అయితే ఇలా జిమ్మేస్తారు. వర్షానికైతే మంచిగా మొలుస్తూ ఉంటాయి. అండ్ మా కన్నయ్య కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు. మంచిగా విత్తనాలు అయితే ఇలా జిమ్మేస్తూ ఉన్నాడు. అండ్ మా మినీ గార్డెన్లో వచ్చేసి తెల్ల గంజీరు అండ్ ఎర్ర గంజీరు ఉన్నాయి. అవైతే వాటి యూజెస్ నాకు రీసెంట్గా తెలిసింది. ఇవి మామూలుగా కలుపు మొక్కలు అని చెప్పేసి మా మమ్మీ అయితే పీకేశారు. అండ్ ఫస్ట్ అయితే ఇది మొత్తం క్లీన్ చేసేసారు. కలుపు మొత్తం పీకి ఒక మూలన అయితే పెట్టేశారు. అట్లా వేయడం వల్ల ఎరువు అవుతుంది. సో అలా తీసేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ గింజలు జిమ్మేసిన తర్వాత అయితే ఇలా పారతో ఇట్లా మట్టి అనేది కదుపుతూ ఉంటారు, అంటే వెళ్ళేస్తూ ఉంటారు. సో విత్తనాలు అయితే కిందకి వెళ్తాయి, మట్టి కిందకి వెళ్ళిపోయి వర్షానికి మంచిగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మొత్తం అయితే మొలిచే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో అందుకని ఇలా అయితే చేస్తున్నారు. ఇక్కడ గుట్టెలుగా ఉంది కదా, ఇది వచ్చేసి తెల్ల గంజేరు అండ్ ఎర్ర గంజేరు రెండు కలిసి ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని అయితే నేను యూట్యూబ్ వీడియోస్లో చూశాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట దీనివల్ల. చనిపోయే పర్సన్స్ కూడా మంచిగా రికవరీ అవుతారు, ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మాకైతే తినడం అలవాట్లేదు. అండ్ ఇటు వచ్చేసి తోటకూర మొక్కలు మేమైతే విత్తనాలు వేయకుండానే అవే పెరిగినాయి. అంతకుముందు లాస్ట్ టైం వేసుంటాం కదా, ఆ విత్తనాలు అయితే అట్లా వర్షానికి మొత్తం చుట్టుప్రక్కల మొలిచేసినాయి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది మా మినీ గార్డెన్.